హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాసిరం వ్లాగ్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు వరి నారు తీయడానికి అయితే వచ్చాము. మేము మొన్న వేసిన విత్తనాలు అయితే ఈరోజు నారు అయితే తీస్తున్నాము. నారు అయితే తీయడానికి వచ్చాము ఈరోజు. ఈ వరి నారు తీసిన తర్వాత అయితే మేము చిన్న చిన్న కట్టలు కట్టి ఉంచుతాము. మేము మోసుకెళ్ళడానికైనా తీసుకెళ్ళడానికైనా అలాగే పొలంలోని సర్దడానికైనా చాలా బాగుంటుంది అనేసి అయితే మేము కట్టలు అయితే కట్టి ఉంటాము. మేమైతే వరి నారు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా పిచ్చి ముక్కలు ఉంటే వేరుగా పడేసి తీస్తాము. వరి నారు దగ్గర పిచ్చి ముక్కలు కలపకుండా అయితే మేము కట్టేసి ఒక దగ్గర పెట్టి ఉంటాము. మేము కట్టలు కట్టిన తర్వాత అయితే వేరుగానే పక్కన పెడతాము. అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఒక దగ్గర కూడబెట్టేసి ఉంచి ఉంటాము, ఎవరి దొంగలు తీసుకెళ్లకుండా. ఇప్పుడైతే మా వరి నారు తీయడం మొత్తం అయిపోయింది. ఇవి అయిపోయిన మొత్తాన్ని ఒక దగ్గర అయితే కూడబెట్టి ఉంచుతున్నాము. నేను మా అన్నయ్య వాళ్ళ కొడుకుతో కలిసి నేనైతే వీడియో తీస్తున్నాను. వారి చేత పట్టించి మళ్ళీ నేను తీయించుకున్నాను. మా పొలం దున్నడానికి ఉదయం 6 గంటలు తీసుకొచ్చి అయితే మా అన్నయ్య వాళ్ళు దున్నుతున్నారు ఇద్దరు. మా నాన్న అయితే ఆ చెక్కతో అయితే లెవెల్ చేసుకొని వస్తున్నాడు. అయితే దుక్కి దున్నుతున్నారు. నేనైతే ఈ వరి నారులు అయితే మోస్తున్నాను. ఇప్పుడు పొలం మొత్తం దున్నిన తర్వాత అయితే మా నాన్న చెక్కతో అయితే లెవెల్ చేసుకుంటూ అలాగే వస్తున్నాడు. హైట్ ఉన్న దగ్గర అయితే తొక్కేసి మట్టి అంతా లోతున్న దగ్గర అయితే తీసుకెళ్ళి అలా అడుగుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం. మేము ఈ విధంగా ఎందుకు చేసుకుంటామంటే మేము మా పొలంలో నీరు కట్టేటప్పుడు అన్ని పక్కల అయితే నీరు సమానంగా ఉండాలని చేస్తాము. అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఉదయం 10 గంటలకు అయితే మా ఆడవాళ్ళు తినేసి వచ్చేసారు పొలం ఉడవడానికి అనేసి.